ఫ్రెండ్స్, నా యూపీఎస్లో బ్యాటరీ పాడైపోయింది. అందుకనే నా యూపీఎస్ పనిచేయట్లేదు. బ్యాటరీ చేంజ్ చేయడానికి కొత్త బ్యాటరీ తెచ్చాను. సో ఇది ఇంటెక్స్ కోసమే తయారైన యూపీఎస్ బ్యాటరీ 12 వోల్ట్స్ 7 AHG అని చెప్పి ఉంది. సో అన్నిటికీ యూపీఎస్కి ఇదే వస్తుందంట, షాప్ అతను చెప్పాడు. సో అందుకని చెప్పి నేను దీంట్లో ఇప్పుడు మీ ముందు మార్చి చూపిస్తాను ఫ్రెండ్స్. సో మార్చాలంటే ముందుగా దీన్ని ఓపెన్ చేయాలి కదా. 4 స్క్రూస్ ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4. ఇదిగోండి 4 స్క్రూస్. దీన్ని మళ్ళీ ఇలా తిప్పుకోండి, స్ట్రైట్గా తిప్పుకొని దీని కవర్ని ఇలా పైకి లేపండి. దీనికి కొంచెం అన్ని కనెక్షన్స్ ఉంటాయి, జాగ్రత్తగా తీయాలి. సో ఇందులో మెయిన్ బరువు ఉండేదల్లా ఇదే బ్యాటరీయే, అన్నిటికంటే బరువు ఉండేది బ్యాటరీయే. దీన్ని మెల్లగా ఇలా డిటాచ్ చేయండి. డిటాచబులే ఉంటుంది. ప్లస్ మైనస్ అంటే మనకి ఇక ఈ వైర్లు గుర్తులు ఉంటాయి. మిగతా దేన్ని కూడా ఏం డిస్టర్బ్ చేయకుండా, మనకు ప్రాబ్లం ఓన్లీ బ్యాటరీ కాబట్టి ఈ బ్యాటరీ ఇలా తీసి ఈ కొత్త బ్యాటరీని ఇలా రీప్లేస్ చేయండి. చేసేసి వీటికి ఇదిగోండి ఇలా ఇచ్చాడు, షార్ట్ సర్క్యూట్ కాకుండా ఇచ్చాడు అనమాట. ఇవి ఓపెన్ చేయాలి. ఇది సాన్వా ఓల్డ్. ఇప్పుడు దీంట్లో ఎంత వోల్టేజ్ ఉందో చెక్ చేద్దాం. డీసీ కాబట్టి దీన్ని డీసీలో పెడదాం. ఇప్పుడు ఇది డీసీలోనే ఉంది. డీసీ వోల్టేజ్ ఇది కామన్, ఇది ప్లస్. చూస్తున్నారా? సో ఇది దాదాపుగా 9 వోల్ట్స్ చూపిస్తుంది. మామూలుగా అయితే 12 వోల్ట్స్. ఇప్పుడు మనం ఛార్జింగ్ పెడతాం కాబట్టి ఇది ఓకే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని యథావిధిగా ఇంతకుముందు ఎలా తీసామో అలా పెట్టేసేయడమే. సో దీని కామన్. ఇది కూడా కదిలిచ్చిన ప్రాబ్లం అవుతుంది. కొంచెం ఇది లూజ్ ఉంది, ఇది కూడా కొంచెం లూజ్గా అనిపిస్తుంది. ఇలా ఒక్కసారి నొక్కండి. ఓకే, ఫుల్ టైట్. దీన్ని కూడా ఒకసారి నొక్కుకోండి. ఇప్పుడు ఫుల్ టైట్ అయింది. సో దీన్ని యథాస్థానంలో పెట్టేసేయాలి. ఇంతకుముందు ఎట్లయితే ఓపెన్ చేసినామో అట్లనే క్లోజ్ చేసేయాలి. ఇంకా వేరే దేన్ని కూడా మనం ముట్టుకోకూడదు. బికాజ్ మనకు ప్రాబ్లం అర్థమైపోయింది ఏంటంటే ఇది బ్యాటరీ ప్రాబ్లం అని. బ్యాటరీ బ్యాకప్ సరిగా ఇవ్వట్లేదు అని అంటే అర్థం బ్యాటరీ పోయినట్టు. కాబట్టి ఈ పాత బ్యాటరీని తీసేసాం, కొత్త బ్యాటరీని పెట్టినాము. దీన్ని మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఎలాగైతే ఓపెన్ చేసామో అలాగే క్లోజ్ చేయాలి మళ్ళీ. సో ఇప్పుడు దీన్ని ప్లగ్ పెట్టి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ వోల్టేజెస్ చెక్ చేద్దాం. ఇక్కడ మనము డీసీ వోల్టేజ్ ఇచ్చాము, ఏసీ వోల్టేజ్ బయటికి రావాలి.
ఎందుకంటే కంప్యూటర్కి మనం ఏసీ వోల్టేజ్ ఇస్తాం కాబట్టి. సో ఏసీ 250 వోల్టేజ్ 250 రావాలి. దీనికి పొలారిటీ ఏముండదు. ఈ మీటర్లో చూడండి 250 సెట్ చేసా. చూడండి 200 కంటే కొంచెం తక్కువగా ఉంది. సో ఇంకా ఛార్జింగ్ అవసరం అనుకుంటా. ఒకసారి ఆఫ్ చేసి చూద్దాం ఎంత వస్తుందో. సో దాదాపుగా 200, కొంచెం తక్కువగా ఉంది, 190 దాకా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అంటే మన యూపీఎస్ సక్సెస్ అయినట్టే. ఇది ఇంకా ఛార్జింగ్ అయితే మంచిగా 250 వరకు వోల్టేజ్ వస్తుంది అన్నమాట. మనకు బ్యాటరీ 1 ఇయర్ వ్యారంటీతో వచ్చింది. 1 ఇయర్ లోపు ఏం జరిగినా, బ్యాటరీ సరిగా పనిచేయకపోయినా, లేకపోతే బ్యాటరీ ఫెయిల్ అయిపోయినా, డెడ్ అయిపోయినా మనకు రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉందన్నమాట 1 ఇయర్ దాకా. ఇక ఈ పాత బ్యాటరీ దేనికి పనికిరాదు ఫ్రెండ్స్. ఓన్లీ పేపర్ వెయిట్ లాగా వాడుకోవాలి, లేకపోతే తూకం వేసుకోవాలి. దీన్ని ఒక దాంట్లో వేసి ఒక వెయిట్ లాగా వాడుకోవాలి అంతే తప్ప మళ్ళీ దీన్ని ఏదో చేద్దాం, మళ్ళీ దీన్ని ప్రాణం తెప్పిద్దాం, దీనికి ఇంకేదో చేద్దామని ఎన్నో ప్రయత్నాలు జరుగుతుంటాయి. అవన్నీ ఉత్త డూపు. ఇది పడేయండి, లేకపోతే మీరు దేనికైనా పేపర్ వెయిట్కి వాడుకోండి తప్ప మళ్ళీ బ్యాటరీని ఇంకేదో చేద్దామని మాత్రం ప్రయత్నం చేయొద్దు ఫ్రెండ్స్. సో ఇది నా సిన్సియర్ అడ్వైజ్. దీన్ని ఇమీడియట్గా తీసి పడేసి కొత్త బ్యాటరీ వేసుకోండి, బాగా నడిపించుకోండి. సో యూపీఎస్ని ఇప్పుడు నేను కంప్యూటర్కి కనెక్ట్ చేస్తాను. మానిటర్, సిపియు, స్పీకర్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే దీన్ని ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో ఫ్రెండ్స్, నిన్నటి నుంచి బాగా ఇబ్బంది అయింది నాకు. యూపీఎస్ పాడైనందుకు 2-3 సార్లు పవర్ పోయినందుకు బాగా డిస్టర్బ్ అయింది. ఒక 3 గంటల వర్క్ కూడా నాది వేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను హ్యాపీగా పని చేసుకోగలుగుతా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.